ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. ప్రియమైన దేవులారా, పాత నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం అనేటువంటి అంశం మీద మనము దేవుని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణాన్ని గురించినటువంటి కొన్ని వర్తమానాలు మనం వింటూ వస్తున్నామండి. ఈరోజు కూడా దేవుడైన యెహోవా చేసినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణానికి భావనగా చేసినటువంటి ఒక క్రియను గురించి ఈరోజు ధ్యానించుకోబోతున్నామండి. ప్రియమైన దేవుడు, నిన్నటి దినాన తన పాపమును దేవుని యొద్ద ఒప్పుకొనినటువంటి ఆదాముకు దేవుడు క్రియ జరిగించడం మొదలుపెట్టాడు. ఆదాము యొక్క పాప పరిష్కారం కొరకు దేవుడైన యెహోవా క్రియ చేయడం మొదలుపెట్టాడు అనేటువంటి దాని గురించి నిన్ను ధ్యానించుకోనండి. దేవుడు ఆయన మొదలుపెట్టినటువంటి క్రియ ఏంటి? ఆదాము దేనినైతే కోల్పోయాడో, ఎవరైతే ఆదామును ఓడించారో, మళ్ళీ ఆ సాతానుని ఓడించడానికి స్త్రీ సంతానమైనటువంటి నా కుమారుడు ఈ లోకంలో పుడతాడు, తన శిలువ మరణం ద్వారా ఆయన నిన్ను ఓడిస్తాడు అనేటువంటి ఒక ప్రవచనాన్ని దేవుడైన యెహోవా చెప్పాడండి అక్కడ. ఇది ఆదాముకు మాత్రం కాదు, ఆయన ద్వారా కలగబోయేటువంటి మానవ జాతికి ఒక ఆదరణను కలిగించేటువంటి ఒక వర్తమానం అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇంతటితో దేవుడైన యెహోవా అక్కడ ఆపలేదండి. ఈ యొక్క ఆదాము అవ్వలు ఏం చేశారు? పాపం చేశారు, వారు దేవుని మహిమను కోల్పోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు? తన యొక్క చర్మమును కప్పుకోవడానికి అంజూరపు చెట్టు ఆకులతో వారికి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు కొన్ని వస్త్రాలు వారికి కలిగించుకుంటున్నారండి, చేసుకుంటున్నారు. కానీ దేవుడైన యెహోవా వారికి ఆదికాండము 3:21 దేవుడైన యెహోవా ఆదాముకు అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాననేటువంటి మాటను చదువుతున్నాం. చర్మపు చొక్కాయలు. కానీ వారు ఎన్నుకున్నదేంటి? అంజూరపు చెట్టు ఆకులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు ఎందుకు చర్మపు చొక్కాయలను ఎందుకు ఆయనకు చేయించాలి? ఎందుకు వారికి తొడిగించాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడైన యెహోవా మానవ జాతికి చెప్పేటువంటి ఒక వర్తమానం ఏమిటి అని మనం గమనించినట్లయితే, నీ ప్రయాసము వలన, నీ ప్రయత్నాల వలన నీ పాపానికి పరిష్కారము కలగదు. నీ పాపానికి పరిష్కారం కలిగించేవాడు నేనే అని చెప్పి దేవుడు ఆయన ఒక పాఠాన్ని మానవ జాతికి నేర్పిస్తున్నాడు. ఈ రోజుల్లో మనుషులు తన పాపాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా తన నుండి తొలగించుకోవడానికి మనుషులు ఎన్ని ప్రయాసాలు పడుతున్నారో మనం చూస్తున్నామండి. అంటే వాటిని ఒక్కొక్కటిగా చెప్పాలంటే మనకు సమయం సరిపోదు. అంటే ఈ రోజుల్లో, అంటే చాలా రోజుల నుండి మనుషులు తన పాపాలని పోగొట్టడానికి వారు చేసేటువంటి ప్రయత్నాలు చాలా బాధాకరంగా ఉంటాయండి. కొన్నిసార్లు కన్నీళ్లు కూడా వస్తాయండి. ఎందుకు? ఎలాగన్నా నా పాపాలు తొలగిపోవాలి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నేను చేసేటువంటి సొంత ప్రయత్నాల వల్ల మన పాపాలు ఏ మాత్రము మన నుండి తొలగించబడవు. మన పాపము తొలగించబడాలంటే నీ కొరకు, నా కొరకు రక్తము కార్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి మన జీవితాన్ని సమర్పించాలి. ఇప్పుడు దేవుడైన యెహోవా అక్కడ ఆదాముకు అవ్వలకు నేర్పించిన పాఠం ఏంటి? ఈ యొక్క అంజూరపు చెట్టు ఆకులు మీ సొంత ప్రయాసము, ఇవి మిమ్మల్ని కాపాడలేవు, మీ చర్మాన్ని కాపాడలేవు. మిమ్మల్ని కప్పాలంటే మీ కొరకు ఒక గొర్రె వధించబడాలని చెప్పి ఒక గొర్రెను దేవుడైన యెహోవా వధించి దాని చర్మాన్ని ఒలిచి ఆ చర్మముతో చొక్కాయలు చేయించి ఆ చొక్కాయలను వీరికి తొడిగించేది మనం గమనిస్తున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి ఎంతో సంతోషం కలిగి ఉంటుందండి. అరే, ఆ అంజూరపు చెట్టు ఆకులకి చలికి తట్టుకోలేకపోయాము, అరే మా పరువు పోతుందని చెప్పి బాధపడుతున్నాం మేము. కానీ దేవుడు మా కొరకు మమ్మల్ని కప్పడానికి, మమ్మల్ని రక్షించడానికి దేవుడు ఒక గొర్రెను వధించి ఆ గొర్రె యొక్క చర్మాన్ని తీసి ఆ చర్మముతో ఒక చొక్కాయిలు చేయించి ఇచ్చాడు అని చెప్పి వారు సంతోషపడుతున్నారండి. ఆదాము అవ్వల యొక్క సంతోషం వెనక ఒక గొర్రె యొక్క వేదన ఉంది.
ఆదాము అవ్వల యొక్క కాపుదల వెనక ఒక గొర్రె యొక్క త్యాగం ఉంది. ఆ గొర్రె ఎవరండి? ప్రభుని యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది ఆ గొర్రె. ఆ గొర్రె తన ప్రాణాన్ని ఇచ్చింది, ఆ గొర్రె తన రక్తాన్ని కార్చింది, ఆ గొర్రె చివరికి తన చర్మాన్నంతా కూడా ఇచ్చేసింది. కాబట్టి ఆదాము అవ్వలు కాపాడబడ్డారు, రక్షింపబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి ఒక కాపుదల దొరికింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పాఠము ద్వారా దేవుడు ఈ యొక్క సంఘటన ద్వారా ఒక పాఠాన్ని ఆదాము అవ్వలకు నేర్పిస్తున్నాడు. ఏంటి? ఈ యొక్క మీ కాపుదల కొరకు ఎలాగైతే ఈ యొక్క గొర్రె వధించబడిందో, ఎలాగైతే ఈ గొర్రె తన రక్తాన్ని కార్చిందో, ఎలాగైతే మీ కొరకు ఒక గొర్రె తన ప్రాణాన్ని అర్పించిందో, ఎలాగైతే గొర్రె తన చర్మాన్నంతా కూడా మీ కొరకు ఇచ్చి మిమ్మల్ని రక్షించిందో, అలాగా మీ మానవ జాతిని అంతా కూడా రక్షించడానికి, తన ప్రాణాన్ని, తన రక్తాన్ని, తన చర్మాన్ని ఇవ్వడానికి నా కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించబోతున్నాడు అనేటువంటి ఒక వర్తమానాన్ని దేవుడైన యెహోవా ఇక్కడ ఒక ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక సింబాలిక్గా దేవుడు ఇక్కడ చేయించేది మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని ఒక భావనగా దేవుడు ఆయన జరిగించేది మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే తన పాపాన్ని ఒప్పుకుంటారో అతని కొరకు దేవుడి క్రియ జరిగిస్తాడు. ఎవరైతే తన పాపాన్ని ఒప్పుకుంటారో వారికి రక్షణ కలుగుతుంది అని చెప్పి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు తన కొరకు రక్తము కార్చేటువంటి ఆ విమోచకుని కొరకు ఆదాము అవ్వలు పాత నిబంధన పరిశుద్ధులు కనిపెట్టుకుని ఉన్నారు. కానీ ఈరోజు నీవు నేను ఏ మాత్రము కనిపెట్టుకుని ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు నేను పుట్టడానికి ముందే 2000 సంవత్సరాలకు క్రితం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క లోకానికి మానవుడిగా వచ్చాడు, నరరూపి అయి వచ్చాడు. నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రాణాన్ని, తన రక్తాన్ని, తన చర్మాన్నంతా కూడా త్యాగం చేశాడు. ఎందుకంటే నీ పాపాలు నిన్ను తొలగించడానికి, నీ పాపాలు నా పాపాలు మనను తొలగించి మనకు దీవెనను ఇవ్వడానికి, మనను పరలోకానికి తీసుకెళ్ళడానికి, మన జీవితంలో ఆశీర్వదించడానికి ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని జ్ఞాపకము చేసుకుంటున్నటువంటి ఈ దినాల్లో ఆయన త్యాగాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. ఆయన మన కొరకు వేదనలు భరించాడు కాబట్టి ఈరోజు మనం క్షేమంగా ఉన్నాము. ఆయన మన కొరకు బాధలు భరించాడు కాబట్టి, ఆయన మన కొరకు చివరి బొట్టు రక్తం వరకు కార్చాడు కాబట్టి మనము ఈరోజు దీవెనకరంగా మనం ఉన్నాం, సంతోషంగా ఉన్నాము. కాబట్టి మన కొరకు తన్ను తాను అర్పించినటువంటి ఆ దేవుడిని యేసయ్యకు మన జీవితాన్ని కూడా అప్పగించుకుందాము. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, ఎలాగైతే ఆదాము అవ్వల కాపుదల కొరకు ఒక గొర్రె వధించబడిందో అలాగా మా కొరకు తండ్రి కల్వరి సిలువలో నువ్వు అయ్యా వధించబడ్డావు. నీ ప్రాణాన్ని, నీ రక్తాన్ని, నీ చర్మాన్ని మా కొరకు ఇచ్చావయ్యా. మా పాపమును తండ్రి తొలగించావయ్యా. నీకు స్తోత్రము. నీ తండ్రి ఎనలేని నీ యొక్క త్యాగము కొరకు తండ్రి నేను స్తుతిస్తున్నామయ్యా. తండ్రి అయ్యా స్తోత్రం. మా జీవితంలో తండ్రి మా మీద నువ్వు ఎంతో ప్రేమ చూపించినటువంటి దేవుడిగా ఉన్నావు. దాన్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా. అయ్యా, మీ బిడ్డల యొక్క పాపాలు తండ్రి ఎవరైతే ఒప్పుకుంటున్నారో వారి పాపాలను తండ్రి వారిని శాశ్వతంగా తొలగించి వారిని విడిపించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మా సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుని వారిని ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమిని వాళ్ళరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.